దేశానికి స్వాతంత్రం వచ్చింది గదా! నాకు గూడా స్వాతంత్రం గావాలి అండి అంటే, మా వారొచ్చేసి "ముందు చపాతీలు చెయ్యు, తర్వాత నీకు స్వాతంత్రం ఇస్తా" అనైతే మా వారు చెప్పారు. నాకైతే ఫుల్లు కోపమొచ్చి చపాతీలని 2 ముక్కలు చేశాననమాట. 2 ముక్కలు చేసినా, ఒక ముక్క చేసినా అది ముక్కలతోటే పొట్టలోకెళ్తదని జెప్పి రియలైజ్ అయిపోయాను. తర్వాత బాబుకి స్నానం జేపిచ్చి, తినిపిచ్చి పడుకోబెట్టేసా. తర్వాతే కదా నాకిలా రెడీ అవ్వడానికి, మాట్లాడడానికి వీలు కుదురుతది. లేకపోతే నాకెక్కడిది టైము. అదే టైంలో పిల్లలు గూడా వచ్చారండి. వాళ్ళు హాలిడే ఉన్నప్పుడైతే ఖచ్చితంగా నా దగ్గరకొచ్చి మాట్లాడతారు. ఫుల్ హ్యాపీ అనమాట నాకైతే. ఎందుకంటే వాళ్ళు నాకున్న సర్కిల్‌లో పిల్లలే పెద్ద ఫ్రెండ్స్ అనమాట నాకు. వాళ్ళతో ముచ్చట్లు చెప్పుకుంటూ చక్కగా ఇలా టిఫిన్ అయితే తినేసాననమాట. మళ్ళీ యుద్ధానికి రెడీ అయిపోయాను. ఎందుకంటే మధ్యాహ్నం చిన్న కేక్ కటింగ్ సెలబ్రేటింగ్ చేయాలి అనుకున్నామనమాట. ఈరోజు ఇండిపెండెన్స్ డే కదా! పిల్లలకి చాలా మందికి స్కూల్‌లో అయితే ఇన్వైట్ చేయలేదంట. ఇంట్లోనే ఉన్నారని చెప్పేసి కేక్ కటింగ్ అయితే చేద్దామనైతే అనిపిచ్చింది. చిన్నగా ఇలా రసం అయితే చేసేస్తున్నా. కేక్ కటింగ్ చేయాలంటే పెద్ద పెద్ద పనులేం పెట్టుకోకూడదు. ఎందుకంటే పిల్లలతో టైమ్ స్పెండ్ చేస్తున్నాం గదా! చాలా పెద్ద ప్రాసెస్ కాబట్టి మనం చిన్నగా ఇలా రసం అయితే చేసేస్తున్నాం. మిరియాల చారైతే చేసేసి రైస్ అయితే పెట్టేసుకున్నాననమాట. త్వరగానే అయిపోతుంది గదా! ఆలోపు బాబు కూడా లేసేస్తాడంటే వాడు అస్సలు లేయట్లేదండి. మిగతా రోజులైతే వాడు లేసి కూర్చుంటాడు. ఈరోజు లేయలేదు. ఏడ్చాడు. ఏడిస్తే ఇంగ కేకు చూపిస్తే కామ్ అయిపోయాడనమాట. నేషనల్ యాంథమ్ పాడాం ఫస్ట్ కేక్ కటింగ్ ముందు. వాడొచ్చి బాగా భయపడి ఏడ్చాడు. కానీ వాడిని కామ్ చేసేసి కేక్ కటింగ్ అయితే చేశామనమాట. పిల్లలందరం సందడి సందడిగా బాగా ఎంజాయ్ చేశారు. చాలా హ్యాపీ అనిపిచ్చింది. బాగా అనిపిచ్చింది మాకు. ఇంతకి మీరెలా సెలబ్రేటింగ్ చేశారో కామెంట్ చేయండి. మేమైతే ఇలా పిల్లలతోటి హ్యాపీగా ఎంజాయ్ చేశామనమాట. ముఖ్యంగా వీళ్ళిద్దరనమాట. వీళ్ళిద్దరు స్కూల్‌కెళ్లరు. ఇంగ ఇంట్లోనే ఉంటారనమాట. చాలా హ్యాపీ అనిపిచ్చింది. వీడియో నచ్చితే లైక్